జగన్మోహన్ రెడ్డి గారు సత్తా ఏంటో నిరూపించేసుకున్నారు. మొత్తం 3 దశల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. మొదటిది తొలి దశ విజయవంతంగా పూర్తి చేశారు భారీగా సిద్ధం సభలతో. రెండో దశ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించారు. మొత్తం రాష్ట్రం అంతా చుట్టేశారు. ఆ బస్సు యాత్ర కూడా పూర్తయిపోయింది. ఇక మూడో దశలో భాగంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. హెలికాప్టర్ పర్యటనలు, రోజుకు 3 బహిరంగ సభలు 11వ తేదీ వరకు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన 2 విడతల యాత్రలో కూడా ఎక్కడ తగ్గలేదు. ఆయనకొచ్చిన ఆదరణ గాని కొన్ని మరకలు ఉన్నాయి, కొన్ని మెరుపులు ఉన్నాయి. మెరుపులు ఎంతవరకు కలిసొస్తాయి, మరకలు ఎంతవరకు ఇబ్బంది పడతాయి అనేది ఇక్కడ కీలకం. కర్నూలులో జరిగిన చొప్పు విసిరిన దాడి గాని, అలాగే విజయవాడలో రాయితో కొట్టిన దాడి గాని ఒక రకంగా ఇప్పటికీ అది ఒక మచ్చగానే ఉండిపోయింది. కాకపోతే అది ఆయనకి తగిలిన మచ్చ, లేదంటే పరిపాలనకు తగిలిన మచ్చ, ఆ మరక మంచిదా కాదనేది రేపొద్దున్న ఎన్నికల ఫలితాల తర్వాత తేలే అవకాశం ఉంది. కాకపోతే మొత్తం ఆయన చాలా దిగ్విజయంగా, ఎందుకంటే